కాంగ్రెస్ తెలంగాణ సారథిగా ఉన్న రేవంత్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దీనితో రేవంత్ స్థానంలో అధిష్టానం కొత్త సారథిని నియమించనుంది అని గత కొంతకాలంగా వార్తలైతే వస్తున్నాయి. అయితే దీనిపై తాజాగా క్లారిటీ వచ్చింది. ప్రస్తుత సారథితోనే లోక్సభ ఎన్నికలకు వెళ్లాలని హైకమాండ్ నిర్ణయించింది. లోక్సభ ఎన్నికల తర్వాతే పీసీసీలో మార్పులు ఉంటాయని స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జోష్లో ఉన్న పార్టీలో ఆ ఊపు ఏమాత్రం తగ్గకుండా ఉండాలనే తాజా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. పీసీసీలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం కావడంతో పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలకు కసరత్తులు మొదలుపెట్టారు. అసెంబ్లీ మాదిరిగానే పార్లమెంటుకు ఓ ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్లాలని ఆయన భావిస్తున్నారు. 17 సెగ్మెంట్లలో కనీసం 14 గెలవాల్సిందేనని రేవంత్ చెబుతున్నారు. ఇటీవల ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల టాస్క్ను సైతం మొదలుపెట్టారు. రేవంత్ కోర్ టీంలోని నేతలకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, క్రియాశీల నేతలు సహకరించనున్నారు. నాయకుల మధ్య సమన్వయానికి ఓ నేతను కూడా ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎన్నికల్లో పాటించాల్సిన వ్యూహాలు, ఓటర్ల మద్దతు పొందడం, ఆర్థిక సహకారాలన్నీ ఈ టీం ఆధ్వర్యంలోనే జరగనున్నట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి అటు పార్టీ, ఇటు ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇదే విధానాన్ని అవలంబించనున్నారు. పీసీసీ చీఫ్గా పార్టీని, సీఎం హోదాలో అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థను రేవంత్ బ్యాలెన్స్ చేయనున్నారు. పాలనతో పాటు పార్టీ వ్యవహారాలను చక్కదిద్దుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి సభతో మొదలు కానున్న జిల్లాల టూర్ అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో జరపనున్నారు. ఇందుకోసం కేబినెట్ మంత్రులను కూడా సీఎం సమన్వయం చేయనున్నారు. ఇన్ఛార్జ్ మంత్రులను వెంటనే రేవంత్ సుడిగాలి పర్యటనలు చేయాలని భావిస్తున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీసీ నేతకు పీసీసీ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తున్నది. ప్రధానంగా ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్లు రేసులో ఉన్నారు. తనకు అవకాశం కల్పించాలని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఢిల్లీ పెద్దలను కోరినట్టు సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించలేదని, కొన్ని చోట్ల ఇచ్చినా ఆయా సెగ్మెంట్లలోని స్థానిక పరిస్థితుల నేపథ్యంలో అభ్యర్థులు గెలవలేకపోయారని బీసీ నేతలు హైకమాండ్కు వివరించారు. బీసీల ప్రాధాన్యత పెంచేందుకు పీసీసీ చీఫ్ పోస్టు ఇవ్వాలని ఢిల్లీ పెద్దలకు రాష్ట్ర నేతలు కోరినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రతి సామాజిక వర్గం నుంచి 2 పేర్ల చొప్పున హైకమాండ్ సేకరించినట్లు సమాచారం. దీనిపై సమాలోచనలు జరిపి ఎన్నికల తర్వాత కొత్త సారథిని నియమించనున్నట్టుగా తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.